తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శశిరేఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండి జలకరణలు తలపిస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో ప్రాజెక్టుల గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. వర్షాల ప్రభావంతో గోదావరి, అదేవిధంగా ప్రాణాయిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పాటు గ్రామాల్లోని చెరువుల నుండి అలుగుపారుతున్న పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, అలాగే పశువుల కాపర్లు నదీ ప్రవాహాల వద్దకు వెళ్లొద్దని సూచిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రమాదమని తెలిసినప్పటికీ కూడా జనాలు నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని, అలాగే ఎవరు కూడా సాహసోపేతమైన ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, శ్యామ్.